ఓం శాంతి. ఓం నమస్వాయ. మొన్న సరదాగా గడియారం కోసం సరదాగా చెప్పుకున్నాం, కానీ దాంట్లో టైం ఇచ్చి ఆ సరదా ఏంటంటే ఏదో సామెత ఉంది, సరదా సరదా సిగరెట్టు సరదా బెల్లం పెసరట్టు అని అన్నమాట. పెసరట్టు అంటే ఎసరెట్టు అనమాట. అంటే ఎసరంటే మనకు తెలిసిందే, ఒక ఎసరెట్టేడ్రా బాబా అంటాం, అంటే గొడవ పెట్టేడ్రా బాబా. అలాగే మన ట్రంప్ గారు కూడా ఏదో సరదాగా దీపావళి టపాస్కాలాగా ఏదో సరదాగానే వేసారన్నమాట. వేస్తే దాంట్లో ఉన్న ఏంటనేది మనకు బయటకు వచ్చిందన్నమాట. ఈ బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇది అలా 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 అయిపోతుంది. అంటే అప్పుడు దీపావళి మందుకు సామాన్లు మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఏదో సరదాగా అంటే దీపావళి ముందే ఎవరో ఒకరు ఉంటారు కదా, తెలుసు అది ఏ కమ్మలీల మీద ఎక్కడో పడుతుంది, ఆ చుట్టుపక్కలంతా కాలిపోయి అంతా ఇది అవుతాయి. అప్పుడు కొంచెం సమస్య గొడవలు అవుతాయి అన్నమాట. అంటే మరి అందరి దగ్గర దీపావళి సామాన్లు ఉంటాయి, అలాగని కాల్చడం మానేస్తారు. దీపావళి వచ్చినప్పుడు అందరూ కాల్చేస్తారు, ఇంకా దాచుకోనంత కాదు కదా, ఎందుకంటే అందరూ కొనేసారు. అలాగే ఏంటంటే ఇప్పుడు యావదు ప్రపంచంలో అందరూ ఎంతో కొంత ఆయుధాలన్నీ కొనేసుకొని దాచుకొని వాళ్ళ టైం సంరక్షణ కోసం ఎంతో ధనాన్ని పెట్టి అన్నీ దాచుకున్నారు. కనుక ఎవరెవరో కూడా ఆయుధాలు వచ్చినప్పుడు ఎవరు పడితే వాళ్ళదనమాట పండగ చేసుకుంటారు. అది ఇట్లా అంటారు, పండగ చేసుకుంటారు. ఇప్పుడు అలాగే ఏంటంటే మనకి సత్యుగం వచ్చే ముందు కలియుగంలో ఏవైతే ఉన్నాయో ఇది ఐరన్ ఏజ్ అంటారు, అది గోల్డెన్ ఏజ్ అంటారు. ఆయుధాలన్నీ మనకు తెలిసిన ఐరన్ ద్వారా తయారన్నమాట. మరి ఐరన్ ద్వారా అంటే ఐరన్ అంతా అయిపోవాలన్నమాట. ఏదైతే వినపోవచ్చు మనకు చూడండి, సత్యయుగం గోల్డెన్ ఏజ్ అంటూ అంతా బంగారంతోనే ఉంటుంది. త్రేతాయుగంలో ఉన్నతో అన్నీ వెండి సామాన్లు, వెండి వస్తువులు ఉంటాయి. ద్వాపరయుగంలో వస్తే రాగి, తర్వాత ఇనుము, చివరిలో కొంత ఆట ఒక గేమ్ ప్లాస్టిక్ వచ్చింది. ఎక్కువ ప్లాస్టిక్ అంటే ప్లే అంటే ప్రతిదీ కూడా ప్లాస్టిక్ అయిపోయింది అన్నమాట, యూజంతులు అనమాట. ఇప్పుడు అలాగే ప్రపంచంలో అంతా ఉంది. ప్రపంచంలో ప్రేమలో కూడా అలాగే ఒక యూజంత్రం అవసరాలుగా అయ్యింది, లేకపోతే వదిలేస్తాం, అయ్యింది వచ్చాయి స్టాండర్డ్ ఉందన్నమాట. ఇప్పుడు మనకు అలాగేంటంటే మన ప్రేమ కూడా బంగారం లాంటి ప్రేమ ఏంటంటే భగవంతుడి మీద ఉండాలి. గోల్డెన్ ఏజ్లోకి వెళ్తున్నాం కాదు, అది పరమాత్ముడి మీద మన మనసుని లగ్నం మా ఎన్నో చేస్తుంటుంది. మా ఎందుకు చేస్తుందంటే భగవంతుడి ప్రేమ లేకుండా తయారు చేస్తుంది. ఏంటంటే మాయకున్న శక్తి అంటే ఎరగొట్టడానికే చూస్తారు, అది ఎప్పుడు కల్పనది చూడదు. దానికి మనం అందరం కలిస్తే ఏంటంటే ఐక్యతలు దానికి మనకు బలం వచ్చేస్తుంది, దానికి బలం తగ్గిపోతుంది. అయినా భగవంతుడు ఏంటంటే అతనే కలుపుతాడు అన్నమాట, అందరూ ఒక తీరకి చేరుస్తాడు. అందుకు మొట్టమొదటి ఏంటంటే ఈ టైంకు ఉన్న వాల్యూ చాలా గొప్పది. కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా పరమాత్మను స్మరించండి. అచ్చా. ఓం శాంతి.